ఒకసారి ప్యాసేజ్ చదువుతారా 2 minutes ఫాస్ట్ గా? ఓకే, సో ఏముంది ఇక్కడ? A worm burrows its way through the dark earth. బేసిక్ గా మనం ఎర్త్ లోని వామ్ ఉంటది కదా, ఎర్త్ వామ్స్ ఉంటాయి కదా. బురో అంటే ఆ లోపల కన్నం పెట్టుకుంటా దూరతా 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 అలా లోపలికి వెళ్ళడం అనమాట. సో ఏం చేస్తుందంట, ఇంజెస్టింగ్ పార్టికల్స్ ఆఫ్ సాయిల్ అండ్ ఎక్స్పెల్లింగ్ న్యూట్రియంట్ ఇచ్ టాస్క్ ఇన్ అ కాన్స్టెంట్ ఫోరేజ్ ఫుడ్. అది ఏం చేస్తుందంటే ఫుడ్ కోసం వెతుకుతా వెతుకుతూ ఎర్త్ లో దాని నోటికి దొరికిందల్లా తినుకుంటా పోద్దంట. అలా తిని ఏదైతే ఇన్పుట్ తీసుకుందో అవుట్పుట్ ఇస్తుందండి మళ్ళా. సేమ్ హ్యూమన్ బీయింగ్స్ లాగే అది తినేసి మళ్ళీ వేస్ట్ వదిలేస్తుంది కదా, దానివల్ల సాయిల్ కి చాలా మంచిదంట. ఓకే, సో చార్ల్స్ డార్విన్ డిస్క్రైబ్డ్ ఎర్త్ వార్మ్స్ as one of the most important creatures on earth. ఎర్త్ మీద అన్ని లైఫ్ ఉండాలంటే సెంట్రల్ గా దేనికి తీసుకెళ్తాడంటే ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ఏదంటే ఎర్త్ వార్మ్ అంట. అంటే ఎర్త్ వార్మ్స్ చచ్చిపోతే మిగతాదంతా ఎర్త్ కొలాప్స్ అయిపోద్దని ఆయన ఇంటెన్షన్ అక్కడ. వార్మ్స్ ఆర్ క్రిటికల్ టు సాయిల్ హెల్త్ అంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం. అక్కడ క్రిటికల్ అనే వర్డ్ హైలైట్ చేశారు కదా. అండ్ వితౌట్ సాయిల్ ప్లాంట్ ఎర్త్ వుడ్ బి లిటిల్ మోర్ దెన్ a lifeless rock. ఒక జీవం లేని రాయి ఎలా ఉంటుందో ఎర్త్ కూడా అలా అయిపోద్దంట ఒకవేళ ఇది లేకపోతే, ఎర్త్ వామ్ లేకపోతే. సో వై ఇస్ ఇట్ ద మోస్ట్ ఆఫ్ us take the earth beneath our feet for granted? ఆథర్ మనకి క్వశ్చన్ చేస్తున్నాడు, మరి అంత క్రూషియల్ అయిన ఎర్త్ ని మనం ఎందుకు లెక్క లేకుండా గ్రాంటెడ్ గా తీసుకుంటాం? అంటే ఏంటి, ఈ రోజు క్లాస్ కి మనం ఏసీ వేసుకోలేదు అనుకోండి, మనం పెట్రోల్ వాడి బండి నడుపుతున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నాం, మనం పొల్యూషన్ వదిలి తయారు చేసిన మిషన్స్ వాడిన మన హెయిర్ కట్ కానీ, మన టూత్ బ్రష్ కానీ, బెస్ట్ కానీ, మనం వేసుకునే బట్టలు కానీ, ప్రతిదీ కూడా ఎర్త్ కి హాని తలపెట్టేలాగే మనం వాడుతున్నాం అనమాట. ఏది ఎర్త్ కి మంచి జరిగేలా మనం చేయట్లేదు. సో వై ఆర్ వి టేకింగ్ ఇట్ ఫర్ సో గ్రాంటెడ్ అంటున్నాడు అనమాట ఈయన. ఓకే, నెక్స్ట్ పారాకి వెళ్తే, వి మైట్ ఇమాజిన్ సాయిల్ ఇస్ అన్ ఎండ్లెస్ అండ్ ఇండస్ట్రక్టబుల్. మనం అనుకోవచ్చు మనకు కావాల్సినంత వ్యవసాయ భూమి ఉంది, సాగు భూమి ఉంది, అది ఎప్పటికీ పోదని మనం అనుకుంటున్నామేమో. కానీ ఎర్త్ అంతట్లో మీకు తెలుసా, భూమిని 100% ఎర్త్ మీద మీకు 7.5% మాత్రమే మనం అగ్రికల్చర్ కి వాడుకునే ల్యాండ్ ఉందన్నమాట. అది కూడా ఏమవుతుంది, చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుందంట. 7.5% of the earth's surface provides the soil we rely on for agriculture, and topsoil is used to grow, and topsoil used to grow 95% of our food. Okay, and it is disappearing 10 times faster than it is being replaced. Okay, కొత్తది క్రియేట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో దానికి పదింతల వేగంగా సాగు భూమి పోతుందంట. ఓకే, అంటే కొత్త ల్యాండ్ 1 ఎకరం తయారయ్యే లోపల 10 ఎకరాల ల్యాండ్ పోతుందంట, అంత ఫాస్ట్ గా పోతుందంట. ఓకే, టాప్ సాయిల్ ఈజ్ యూజ్డ్ టు ఓకే. అమెరికన్స్ కార్న్ బెల్ట్ హస్ ఆల్రెడీ లాస్ మచ్ ఆఫ్ ఇట్స్ టాప్ సాయిల్. ఈ టాప్ సాయిల్ పైన అయితే ఏదైతే ఉంటుందో ఆల్రెడీ అమెరికాలో అంతా పోయిందంట. థ్రెటనింగ్ లైవ్లీహుడ్స్ అండ్ కమ్యూనిటీస్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ సప్లైని, చాలా కమ్యూనిటీస్ ని, వాళ్ళందరి లైఫ్ డేంజర్ లో పెట్టిందంట. ద రియాలిటీ ఈస్ దట్ ఇట్ టేక్స్ thousands of years to create an inch of fertile topsoil. ఎంత టైం పడుతుందంట, thousands of years పడుతుందంట. దేనికి, ఒక టాప్ సాయిల్, ఫర్టైల్ టాప్ సాయిల్ తాగడానికి ఎంత, 1 ఇంచ్. ఓకే, మా క్లాస్ ఉంటా ఇంకా ముందుకు రండి కొంచెం. యూ కెన్ సిట్ హియర్. Threatening livelihoods and communities as well. The reality is that it takes thousands of years to create an inch of fertile topsoil, but it can be destroyed in minutes. కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందంట కొంత అగ్రారియన్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ కొంత క్రియేట్ అవ్వడానికి న్యాచురల్ గా thousands of years. బట్ దాన్ని డిస్ట్రాయ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, వెళ్ళి చెట్లు కొట్టేసి అక్కడ మంటెట్టేసి పునాదులేసి బిల్డింగ్ లేపేస్తాం. బట్ అది క్రియేట్ అవ్వడానికి కొన్ని thousands of years పడుతుందంట. ఇది ఇప్పుడు దాకా జరిగింది. ఒక 1 minute ఫాస్ట్ గా చదవండి, నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తా.
Okay, done. Let's look at the next slide. 2 minutes చదవండి, then I'll explain. ఓకేనా, చదివారా? ఎక్స్ప్లెయిన్ చేయనా? హెల్దీ సాయిల్ ఇస్ అ డైనమిక్ లివింగ్ ఇన్ ఇకోసిస్టమ్. ఇకోసిస్టమ్ అంటే ఏంటి? ఎర్త్ వామ్స్ బేస్ చేసుకొని ఎర్త్ ఉంటది, ఎర్త్ ని బేస్ చేసుకొని ఈ కాయగూరలు అవన్నీ వస్తాయి, కాయగూరలు బేస్ చేసుకొని మనం ఉంటాం. ఇలా లింక్ అంతా ఒకదాన్ని ఒకటి లింక్ అయి ఉండటమే ఇకోసిస్టమ్ అనమాట. హెల్దీ సాయిల్ ఇస్ అ డైనమిక్ లివింగ్ ఇకోసిస్టమ్, a complex combination of minerals and organic matter containing air, water and life. సో బేసిక్ గా ఒక ప్లాంట్ రావడానికి, ఏదైనా మొక్క రావాలంటే ఏమేమి ఉంటాయి? మినరల్స్, అక్కడ ఎయిర్, వాటర్, ఎర్త్ లో ఉండేవి ఇవన్నీ కలిపి చెప్తున్నాడు అనమాట. వార్మ్స్ ఆర్ నాట్ అలోన్ ఇన్ ద గ్రౌండ్, జస్ట్ ఎ గ్రామ్ ఆఫ్ డర్ట్ కెన్ అంటే యాజ్ మెనీ as 50,000 స్పీషీస్. ఒక్క గ్రామ్ మట్టి తీసుకుంటే అందులో 50,000 స్పీషీస్ ఉంటాయంట. దే ఆల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ టు కీప్ దేర్ సాయిల్ హ్యాబిటాట్ హెల్దీ అండ్ ప్రొడక్టివ్. అవన్నీ కలిపే ఎర్త్ ని, సాయిల్ ని హెల్దీగా చేస్తాయంట. The activity of these organisms, the type of rock particles, the volume of organic matter and the proportion of air and water all combine to create hundreds of different types of soil. So basically just soil is not soil. There are 1 million outside factors, మనకు తెలియని ఫ్యాక్టర్స్ బోల్డ్ కంట్రిబ్యూట్ చేస్తే సాయిల్ అలా తయారవడానికి. These range from loose sandy soils to waterlogged pet PPATS pits to the beautifully balanced loam that is so well suited to agriculture. Types of soil మాట్లాడుతున్నారు ఇక్కడ, రకరకాల సాయిల్స్, లూజ్, టైట్, వాటర్ లాగ్, రకరకాలు చెప్తున్నారు అనమాట. But human activity is destroying the balance and 1/3 of the world's soil is already degraded. ఎర్త్ లో అంటే ఎర్త్ లో 30%, 33.33% ఉన్నది 7%, ఎర్త్ లో 7.5% ఉంది. ఆ 7.5% ని 100% కి తీసుకుంటే అందులో మళ్ళా 33.33% గోన్ అంట, డిగ్రేడ్ అయిపోయిందంట. ఇంక మిగిలిందంతా సమ్ 70%. న్యాచురల్ ప్రాసెస్ బట్ ఈస్ బీయింగ్ ఎక్కడున్నాం మనం? ఎక్కడనా? Soil degradation, where soil loses the physical, chemical and biological qualities that support life, is a natural process but is being accelerated by human activity. Pollution kills microbial life in the soil. Pollution valla avutadi, deforestation valla avutadi. Okay, structure making it vulnerable, erosion. Okay, soil compassion associated with farming and urbanization squeezes the air out of the ground and prevents it from absorbing water. Meanwhile climate, so basically human activities, రకరకాల హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల బేసిక్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుందంట. నౌ 3/4 of Spain is at a risk of becoming desert అంట, క్లైమేట్ చేంజ్ వల్ల. ఓకే, సో ఓవరాల్ గా థీమ్ అంతా ఏంటి? ఎప్పుడైనా మీరు ఒక ప్యాసేజ్ చేసినప్పుడు ఏం చూసుకోవాలి? థీమ్ ఏంటి? మొత్తం అంతట్లో దేని గురించి మాట్లాడుతున్నాడు? మనం మాట్లాడుకుంటుంది ఏంటి? వ్యవసాయంకి ఉన్న భూమి కోసం మాట్లాడుకుంటున్నాం. ఆ వ్యవసాయ భూమి తగ్గిపోతా వెళ్తుంది, తగ్గిపోవడానికి కారణాలు ఏంటి? ఇది మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు దాకా. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఏదైనా లైన్ పిక్ చేయండి, నాకు ఇది అర్థం కాలేదు, ఈ లైన్ అర్థం ఏంటి, అలా ఏమున్నా పట్టుకోండి. ఇస్ దేర్ ఎనీ లైన్ దట్ యు డిడ్ నాట్ అండర్స్టాండ్? ఓకే, అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వై ఇస్ వార్మ్ క్రిటికల్ ఫర్ గుడ్ క్వాలిటీ సాయిల్? మీరు ఆన్సర్ చేసి చెప్పండి నాకు, ఆన్సర్ ఏంటి? ఫస్ట్ చూడండి, బికాస్ వార్మ్స్ హెల్ప్ టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ ఎయిర్. కి వార్మ్స్ కి సంబంధం లేదండి. ఎయిర్ కి వార్మ్స్ కి సంబంధం లేదు. యాజ్ దే బ్రేక్ డౌన్ ఆర్గానిక్ మ్యాటర్ లైక్ లీవ్స్,
that plants use as fertilizers as they break down organic matter. అది కాదు మనం మాట్లాడింది. ఆ వార్మ్స్, ఎస్పెషల్లీ వార్మ్స్ ఎలా హెల్ప్ చేస్తాయంట, అవి అవి ఫుడ్ తిని మనం ఎజెక్ట్ చేస్తాయంట. ఎజెక్ట్ చేసింది ఎర్త్ కి చాలా హెల్ప్ అవుతుంది అన్నాడు. అది ఎక్కడ చెప్పాడు? సిలో చెప్పాడు. యాజ్ ఇట్ ఈస్ సెంటెన్స్ లో ఉంది. బి ఏంటి? కొన్ని లక్షల కొద్ది మైక్రో ఆర్గానిజమ్స్ అవన్నీ ఇంటరాక్ట్ అవ్వి ఇంకా మల్టిపుల్ అన్ని యాడ్ అయ్యి అన్నాడు, కానీ ఎర్త్ వార్మ్స్ కోసం అలా చెప్పలేదు. ఓకే, బికాస్ వార్మ్స్ యాడ్ నైట్రోజన్ టు సాయిల్. ఆ విషయం ఎక్కడ డిస్కస్ చేయలేదు కాబట్టి దేర్ ఫోర్ అవర్ ఆన్సర్ ఇస్ సి. అందరూ అగ్రీడ్ కదా? సత్య గారు, సత్య గారు మీరు చెప్పండి ఆన్సర్ ఏంటి? సాయి నువ్వు చూసావు, ఆన్సర్ చెప్పు. వై డు వి నీడ్ టు వర్రీ అబౌట్ సాయిల్? వైస్ టెల్ మీ, అసలు మీరు కామన్ సెన్స్ చెప్పండి. వై డు వి హ్యావ్ టు వర్రీ అబౌట్ సాయిల్? సాయిల్ ఏమవుతుంది? ఇంతకు ముందున్న సాయిల్ కి ఇప్పుడున్న సాయిల్ కి ఏమైంది? బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు చెప్పండి చూసి మీ ఆన్సర్ ఏంటో. మీ ఆన్సర్ ఏంటి సాయి సార్? మీదేంటి సాగర్? ఆల్ ఆఫ్ దీస్ ఏమన్నాడు? సాయిల్, వై డూ యూ హ్యావ్ టు వరీ అబౌట్ సాయిల్? ద పర్సెంట్ ఆఫ్ సాయిల్ అవైలబుల్ ఫర్ అగ్రికల్చర్ ఇస్ వెరీ స్కాంటీ, చాలా తక్కువ ఉందంట అగ్రికల్చర్ కి. సో ఏ కరెక్ట్. ద సాయిల్ యూజ్ ఫర్ ఫుడ్ క్రాపింగ్ ఇస్ ఎరోడింగ్ 10 times ఫాస్టర్. అవును, 10 times ఫాస్ట్ అని చెప్పాడు. సాయిల్ ఆల్సో హాస్ ఎ లిమిటెడ్ టైమ్ స్పాన్ అండ్ గెట్స్ రూయిన్డ్ ఓవర్ టైం చెప్పాడు. అవును, యూజువల్లీ సాయిల్ టేక్స్, అవును చెప్పాడు. సో ఈ కరెక్ట్ అన్నమాట. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? What is or are the best elements that make the soil healthy? Soil healthy ఏం చేస్తాయి? Worms that occur in soil and increase the level of nitrogen and carbon dioxide. అవునా, అవి నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఏ కొట్టేసా. ఆర్గానిక్ మ్యాటర్ సచ్ as air, water and life along with the fusion of various minerals. దీనికోసం చెప్పాడు, ఇవన్నీ కలిసి అవుతాయి. సో బి ఖచ్చితంగా ఆన్సర్ లో ఉండాలి కాబట్టి, బి ఉన్నది, డి కూడా ఉంది కాబట్టి సి ఒకసారి చెక్ చేసుకోండి. కెమికల్ ఫర్టిలైజర్స్ కోసం ఎక్కడనే డిస్కస్ చేశాడు, అవుట్ ఆఫ్ స్కోప్. అసలు దానికోసం ఎక్కడ డిస్కషన్ లేదు కాబట్టి మన ఆన్సర్ ఓన్లీ బి. ఓకేనా? హౌ ఈస్ హ్యూమన్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ సాయిల్ డిగ్రేడేషన్? చదివి చెప్పండి మీరు జాగ్రత్త చూసి. చూడు, హౌ ఈస్ హ్యూమన్ బీయింగ్స్ సాయిల్ డిగ్రేడేషన్ హ్యూమన్ ఎలా రెస్పాన్సిబుల్? కట్టింగ్ ఆఫ్ ట్రీస్, అవును దాని వల్ల. తర్వాత కూడా చూడండి, హ్యూమన్ ఇండ్యూస్ పొల్యూషన్, అవును పొల్యూషన్ వల్ల కూడా. సాయిల్ క్యాపబిలిటీ టు రిటైన్ వాటర్, దాని గురించి డిస్కస్ చేశాడు. ఏది? వాటర్ లోపలికి వెళ్ళట్లేదు, ఇంకట్లేదు అని చెప్పాడు. మాయిశ్చర్ ఆఫ్ ద గ్రౌండ్ ఈస్ విదరింగ్ అవే డ్యూ టు క్లైమేట్ చేంజెస్ ఇష్యూస్ మాట్లాడాడు. అంటే ఏబిసిడిలో అన్ని మాట్లాడాడు కాబట్టి ఆన్సర్ అవుతుంది ఈ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి ఇప్పుడు, which of the following statements are true as per the information given in the passage? Which of the following statements are true as per the information given in the passage? ఏమన్నాడు? ఆల్మోస్ట్ 50,000 స్పీషీస్ చెప్పాడు. అది ఒక గ్రాములో ఉంటాయి అప్రాక్సిమేట్లీ. ఓకే, 33% ఆఫ్ వర్డ్ సాయిల్ ఇస్ ఆల్రెడీ డిగ్రేడ్. అది కూడా చెప్పాడు, మనం మాట్లాడుకున్నాం. 7.5% 100 గా తీసుకుంటే అందులో ఆల్రెడీ 33 పోయిందని చెప్పాం మనం. సాయిల్ డిగ్రేడ్స్ వెన్ ఇట్ లూజెస్ ఇట్స్ ఫిజికల్ కేపబిలిటీ, ఇది కూడా చెప్పాడు కదా. సో డి, ఆల్ ఆఫ్ దెమ్. ఇది ఆన్సర్ చేయండి. క్రిటికల్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ అని. క్రిటికల్ అంటే చాలా ఇంపార్టెంట్. క్రిటికల్ కి ఆపోజిట్ ఏమవుతుంది? ఇంపార్టెంట్ కాదు అని అవుతుంది. సాయి ఏది మీ ఆన్సర్ చెప్పు? వెరీ గుడ్. ట్రివియల్ అంటే అంత ఇంపార్టెంట్ విషయం కాదు అని. ఓకేనా? రోమ్ లో ట్రై అంటే 3 అని అర్థం.
వయా అంటే రూట్ అని అర్థం. వయా విశాఖపట్నం, వయా అనకాపల్లి. ట్రివియల్ అంటే రోమ్ లో 3 రోడ్లకు ఉన్న ఒక కామన్ పాయింట్. 4 వేసాను. 3 రోడ్స్ ఉన్న ఒక కామన్ పాయింట్ ని ట్రివియల్ అనేవారు. కానీ ఈ రోజు దాని అర్థం ఏమైపోయింది? వెరీ కామన్ థింగ్ అయిపోయింది. ఆ కామన్ పాయింట్ కాస్త ఆ 3 రోడ్లకి, 3 అంటే 3, వై అంటే రోడ్, 3 రోడ్లకు ఉన్న కామన్ పాయింట్ కాస్త ఈ రోజు దాని అర్థం ఏమైపోయింది? కామన్ థింగ్ అని అయిపోయింది. క్రిటికల్ అంటే చాలా ఇంపార్టెంట్, కామన్ అంటే చాలా ఆర్డినరీ. క్రిటికల్ కి ఆపోజిట్ కదా. సో అదే మన ఆన్సర్ ఏ. సావేజ్ అంటే ఏంటి? సావేజ్ అంటే చాలా అది సాల్వేజ్ అంటే సేవ్ చేయడం. సావేజ్ అంటే ఏంటి? సావేజ్ అంటే చాలా రఫ్ గా, చాలా వైల్డ్ గా అటాక్ చేసేలాగా. ఇప్పుడు హీరో చాలా ఏం చేస్తాడు? బాంబు తీసుకెళ్లి విలన్ నోట్లో పెట్టాడు, రాడ్ తీసుకెళ్లి ఆడు బాడీ పార్ట్ లో దోసాడు, ఇదంతా సావేజ్ అనమాట. ఆర్జీవి గారు ఇచ్చే రిప్లైస్ అన్ని కూడా సావేజ్ రిప్లైస్ అనమాట. సో రఫ్, వైల్డ్, ఇది నెగిటివ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. డిస్ట్రాయిడ్ అంటే నాశనం చేయడం. దానికి మనకి సినోనిమ్ కావాలా? సినోనిమ్. సో డిస్ట్రాయ్ కి సినోనిమ్ ఏంటి? కయోటిక్ అంటే గందరగోళంగా. ఇప్పుడు స్టేడియంలో బాంబు పెట్టారండి అని చెప్పగానే అందరూ ఏం చేస్తారు? చాలా దుఃఖం పారిపోతారు అనమాట, సంబంధం లేకుండా. అది కయోటిక్ అనమాట. డిస్ట్రాయ్ అంటే ఏంటి? దేనైనా నాశనం చేయడం. కయోటిక్ ఫర్మ్డ్, రిలీవ్డ్. డిస్మాంటిల్ అంటే దేనైనా మొత్తం బండి మొత్తం పార్ట్స్ నిప్పి పడేస్తారు అనుకోండి, అది డిస్మాంటిల్. సో దగ్గరగా ఉన్నది డిస్మాంటిల్. ఆన్సర్ ఏమవ్వాలి? డిస్మాంటిల్. డిస్మాంటిల్ అంటే దేనైనా మొత్తం ఒక బిల్డింగ్ ని నాశనం చేయడము, దేన్నో డిస్మాంటిల్ అనుకోవచ్చు. అంటే క్రిటికల్ కాకుండా దానికి ఇంకా క్రిటికల్ గా ఆపోజిట్. ట్రివియల్ అంటే ఎలా సెంటెన్స్ ఎలా వాడతాం అంటే, వై డూ యూ వరీ అబౌట్ సచ్ ట్రివియల్ థింగ్స్? ఇజంట్ ఇట్ ఏ ట్రివియల్ థింగ్ దట్ వీఆర్ వరీడ్ అబౌట్? ఇట్స్ ట్రివియల్, చాలా చిన్న విషయం, ఇది చాలా సాధారణమైన విషయం అని చెప్పడానికి ట్రివియల్ అని వాడతాం. ఓకేనా? ఇవన్నీ ట్రివియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. వీటి గురించి మనం వరీ అవ్వకూడదు. ట్రివియల్ ఇస్ వెరీ ఆర్డినరీ, కామన్. ఇక్కడ ఏముంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్ ఇన్ ఆర్డర్ టు గ్రామాటికల్లీ కరెక్ట్ ద కాంటెక్స్చువల్లీ మీనింగ్ సెంటెన్స్. ఎక్కడ బ్లాంక్ ఎక్కడ ఇచ్చాడో చూద్దాం. ఒకసారి చదువుకోండి. ఈజ్ వర్త్ అప్లాడింగ్. అప్లాడ్ అన్నా లార్డ్ అన్నా ఒకటే, క్లాప్. ఈజ్ రీసెంట్లీ అన్వీల్డ్ అంటే మొన్నే దాన్ని ఇనాగ్రేట్ చేశారు అని. అన్వీల్డ్ అంటే. వీల్ అంటే ముసుగు, అన్వీల్ అంటే ముసుగు తీయడం, అన్వీల్ అంటే కర్టన్ తీయడం, ఏదైనా ఇనాగ్రేట్ చేయడం. వియర్డ్ ఇన్నోవేషన్ అంటే ఒక వింత ఇన్నోవేషన్ అని. రిమార్కబుల్లీ ఫ్రెజైల్ అంటే చాలా వీక్ అని. మనం మాట్లాడుకుందంతే దేనికోసం? సాయిల్ కోసం. ఇక్కడ ఏమంటున్నాడు ఈ బ్లాంక్ చూడండి. ఆల్రెడీ పర్సంటేజ్ తగ్గిపోయింది, ఏం లేదు, ఉన్నది కూడా కాస్త పాడైపోతుంది ల్యాండ్ అని చెప్తున్నాడు. ఓకేనా? అప్పుడు ఏం వాడాలి మనం? 7 అంటే ఏమంటున్నాడు? ఓన్లీ 7.5, ఎక్కువ లేదు, ఆ ఉన్నది కూడా పాడైపోతుంది అని చెప్పాడు కదా. సో అప్పుడు ఆప్షన్ చూడండి, ఏమొస్తుంది? ఇస్ రిమార్కబుల్లీ ఫ్రెజైల్ అంటే చాలా చాలా వీక్ అని అర్థం అనమాట. ఓకే, చాలా వీక్. ఫ్రెజైల్ అంటే తక్కువ అని కాదు, ఫ్రెజైల్ అంటే చాలా డెలికేట్ గా, సున్నితంగా ఉంది అని అర్థం. ఓకే, మీరు ఏదైనా కొంటే వస్తువు ఇంటికి వస్తే ప్యాకింగ్ ఫ్రెజైల్ హ్యాండిల్ కేర్ఫుల్లీ అని వస్తుంది. ఓల్డ్ పీపుల్ హ్యావ్ ఫ్రెజైల్ హ్యాండ్స్. అఫ్కోర్స్ ఇప్పుడు మనకు కూడా అలాగే ఆఫ్టర్ కోవిడ్. బోత్ గ్రీఫ్ అండ్ డిప్రెషన్ మే ఇన్వాల్వ్. మీకు ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడు కూడా బ్లాంక్ లో పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో చూసుకోవాలి. బోత్ గ్రీఫ్ అండ్ డిప్రెషన్ మే ఇన్వాల్వ్ ఇంటెన్స్ సాడ్నెస్. అండ్ సాడ్నెస్ అనేది నెగిటివా పాజిటివా? నెగిటివ్. అండ్ డాష్ ఫ్రమ్ యూజువల్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, డిప్రెషన్ కానీ గ్రీఫ్ కానీ చాలా ఇంటెన్స్ సాడ్నెస్ తో ఇన్వాల్వ్ అయి ఉంటదంట. మన సాధారణ యాక్టివిటీస్, యూజువల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా వాటిని ఏం చేసుకోవచ్చు అంట?
మరింత పెంచుకోవచ్చంట, మరింత తగ్గించుకోవచ్చంట. ఆ ఐడియా చెప్తున్నాడు అనమాట. మర్జ్ అంటే కలుపుకోవడం, విత్డ్రా అంటే తగ్గించుకోవడం, రినౌన్స్ అంటే నేను ఇంక జగన్ గారి పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, ఇంక నేను టీడీపీకి సపోర్ట్ చేయట్లేదు, పబ్లిక్ గా గివ్ అప్ చేయడం. ఇది లూసిడ్ అంటే చాలా క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్. కాంబాట్ అంటే ఫైట్, బ్యాట్స్ తో ఐపీఎల్ లో ఫైట్ చేసుకుంటారు, అలా గుర్తుపెట్టుకోండి. కాంబాట్ అంటే ఫైట్. ఇప్పుడు ఏమంటున్నాడు, గ్రీఫ్ డిప్రెషన్ మన సాధారణమైన యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల ఏం చేసుకోవచ్చంట, మర్జ్ చేసుకోవచ్చా, తగ్గించుకోవచ్చా, పబ్లిక్ లో అందరి ముందు గివ్ అప్ చేయొచ్చా, క్లియర్ చేసుకోవచ్చా, ఫైట్ చేసుకోవచ్చా? ఏమంటున్నాడు, వీ కెన్ యాక్చువల్లీ రెడ్యూస్ అవర్ డిప్రెషన్ బై ఇన్వాల్వింగ్ ఇన్ అవర్ రెగ్యులర్ యాక్టివిటీస్ అంటున్నాడు. మన పనులు మనం రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. స్ట్రాంగ్ హింట్ అయితే రాలేదు, బట్ అది తప్ప వేరే సూట్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, సాడ్నెస్ కి నెగిటివ్ వర్డ్ కావాలి కాబట్టి ఎత్తుకుంటాం, కానీ అక్కడితో వాడు ఐడియా ఎండ్ చేస్తాడు. ఎండ్ చేసేసి ఇది కాజ్, ఇది ఎఫెక్ట్. సో మనం రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది అని చెప్తున్నాడు అనమాట. అలాంటి అయిపోయి రావాలి, కానీ ఎక్కడ లేదు కాబట్టి అప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. ఓకే, వాడు ఏమంటాడు, అక్కడతో ఆ ఐడియాని ఎండ్ చేస్తాడు, ఇక్కడతో ఈ ఐడియాని ఎండ్ చేసి బోత్ గ్రీఫ్ అండ్ డిప్రెషన్ మే ఇన్వాల్వ్ ఇంటెన్స్ సాడ్నెస్, ఇది ఒక ఐడియా, ఇక్కడతో ఐడియా అయిపోయింది. ఫర్దర్ గా ఏమంటున్నాడు, విత్డ్రాస్ ఫ్రమ్ యూజువల్ యాక్టివిటీస్. మన యూజువల్ యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల అవి మెల్లగా విత్డ్రా అవుతాయి అంటున్నాడు. అంత గొప్పగా వీడు కన్స్ట్రక్ట్ చేయలేదు సెంటెన్స్ ని, బట్ అర్థం అయితే అది వాడు చెప్పాలనుకున్న వాడి బాధ అది కదా. అలాగా ఈడేం చెప్పాలనుకుంటాడు అది పాపం తెలియలేదు. ఓకే, ఇప్పుడు చూడండి, మోస్ట్ పీపుల్ ఇన్ఫెక్టెడ్ విత్ ద వైరస్ విల్ డాష్ మైల్డ్ టు మోడరేట్ రెస్పిరేటరీ ఇల్నెస్. ఒకసారి చదవండి, ఈజీగా మీరు చెప్పేస్తారు. అంతేనా? అది తప్ప వేరే అర్థాలు వస్తున్నాయా? ఇన్ఫెక్టెడ్ విత్ వైరస్ ఇన్ఫెక్ట్ అయితే ఏమవుతారు, అట్రాక్ట్ మైల్డ్ టు మోడరేట్ రెస్పిరేటరీ ఇల్నెస్. ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయారు. సో అట్రాక్ట్ గ్యాదర్ మీనింగ్ లేదు. మ్యూటేట్ అంటే చేంజ్ చేయడం, దానికి అర్థం లేదు ఇక్కడ. సో వేకెంట్ కి అర్థం లేదు. సో హెల్త్ బాగోకపోతే మనం వీక్నెస్ వస్తుంది అని చెప్తాడు అనమాట. సో ఆన్సర్ హ్యాస్ టు బి డి. మీరు ట్రై చేయండి, ఇప్పుడు నాకు చెప్పండి ఆన్సర్ ఏంటో. డ్రాట్ అండ్ వాటర్ స్కేర్సిటీని ఒక సింగిల్ ఇన్పుట్ ఐడియా కింద తీసుకోండి. Drought and water scarcity have wide-ranging effects on crop growth and wildlife. Drought కాదండి, ఎఫెక్ట్స్ కాదు. అక్కడ రిజల్టింగ్ అయింది రాదు. అక్కడ మీరు డ్రాట్ అండ్ వాటర్ స్కేర్సిటీని ఇటుకని తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ రెండు ఒకే ఐడియా. ఓకేనా? ఎఫెక్ట్స్ ఇంపాక్ట్స్ దగ్గరగా ఉన్నాయి. ఓకే, ఎప్పుడు కూడా మనం ఎఫెక్ట్స్ అన్నప్పుడు క్రాప్ గ్రోత్ చాలా దగ్గరగా ఉన్నాయి రెండు, ఎఫెక్ట్స్ ఇంపాక్ట్స్. మీరు ఎప్పుడైనా అనుకోండి, ఇట్ హాస్ అన్ ఎఫెక్ట్ ఆన్, ఇట్ హాస్ అన్ ఇంపాక్ట్ ఆన్, రెండు ఉన్నాయి. ఎఫెక్ట్ ఆన్ వస్తుంది, ఇంపాక్ట్ ఆన్ కూడా వస్తుంది. డ్రాట్ అండ్ వాటర్ స్కేర్సిటీ హ్యావ్ వైడ్ రేంజింగ్ ఇంపాక్ట్స్ ఆన్ క్రాప్ గ్రోత్ అండ్ వైల్డ్ లైఫ్. ఎఫెక్ట్స్ ఆన్, మనం లార్జర్ పిక్చర్ మాట్లాడినప్పుడు ఎప్పుడు ఇంపాక్ట్స్ మాట్లాడతాం. ఓకే, ఎప్పుడైనా ఒక స్పెసిఫిక్ కేసు తీసుకొని మాట్లాడినప్పుడు దీనివల్ల ఇది ఇలా జరిగింది అని చెప్పడానికి ఎఫెక్టెడ్ ఇట్ అంటాం అన్నమాట. ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎఫెక్టెడ్ దిస్ పీపుల్ అని చెప్తాం, లేదా ఎలక్ట్రిసిటీ హ్యాస్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ అని చెప్తాం. సో జనరలైజ్ చేస్తూ చెప్తున్నప్పుడు ఇంపాక్ట్, ఒక స్పెసిఫిక్ కేసు తీసుకున్నప్పుడు ఎఫెక్టివ్ అంటాం అనమాట. అంటే బిగ్ ఎఫెక్ట్స్ అంటామా? దీన్ని ఇంకోసారి క్రాస్ చెక్ చూద్దాం, చాట్ జీపీటీలో పెట్టుకుని అడుగుదాం. బట్ డెఫినెట్ గా 100% క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను.
ఇంపాక్ట్స్ అనేది జనరల్ కాంటెక్స్ట్ లో మాట్లాడతాం. ఓకేనా? ద చేంజెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ ద యూత్. చేంజెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్. జనరల్ అనమాట. దిస్ ఎఫెక్టెడ్ మై బిజినెస్. సో అలా మాట్లాడితే, బట్ హవెవర్ నేను ఇంకా చాలా క్లోజ్ గా చూసి ఒకసారి చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇంపాక్ట్ ఆన్సర్. సో ఇంపాక్ట్ వర్సెస్ గ్రోత్ ఇప్పుడు డిస్కషన్. ఇప్పుడు ఏంటిది? ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 parts. ఓకే, సో ఐడెంటిఫై ద పార్ట్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్ అండ్ మార్క్ దట్ పార్ట్ యాజ్ యువర్ ఆన్సర్. ఎర్రరే లేని పార్ట్ కావాలంట, అంతేనా? ఎర్రర్ ఉన్న పార్ట్, ఎర్రర్ లేని పార్ట? అండ్ మార్క్ పార్ట్. ఓకే, ఐడెంటిఫై the part which does not have any error. అంటే ఎవ్రీ పార్ట్ కి ఎర్రర్ ఉందా? నో లాంగెస్ట్ లేదు ఇంగ్లీష్ లో, నో లాంగర్, అది ఎర్రర్. ఓకేనా? నాకు తెలిసి ఆ ఇన్స్ట్రక్షన్ లో మిస్టేక్ ఉంది. ఒకసారి మొత్తం క్వశ్చన్ చదవండి. ఆల్దో samurai no longer. ఓకే, అవును అవును. సమురాయ్ అంటే ప్లూరల్ అండి. ఓకే, ఆల్దో సమురాయ్ నో లాంగర్ ఎగ్జిస్ట్, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ గ్రేట్ వారియర్స్ స్టిల్ manifest, will still will and great warriors still, the influence of these great warriors, okay, still manifest themselves. So it has to be no longer. Satyagar. I'll ఒకసారి ఏ క్వశ్చన్స్ ఇటువంటి అయినా ఐ కమ్ బ్యాక్ టు దెమ్ అగైన్. ప్లీజ్ రిమైండ్ మీ. ఒకసారి చదవండి సత్య గారు. జాపనీస్ ఫైటర్స్ ఉంటారు కదా, అదొక కమ్యూనిటీ అన్నమాట. అదొక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ అన్నమాట. వాళ్ళు ఇప్పుడు లేరు, బట్ అయినా వాళ్ళ ఇంపాక్ట్ ఇంకా ఉంది అనేది క్వశ్చన్ అన్నమాట. చూడండి, ఫస్ట్ లైన్ లోనే తప్పుంది. ఫారెస్ట్ అంటే ప్లూరల్ కదా, అప్పుడు ఏం రావాలి సత్య గారు? టవర్ రావాలి. కానీ అక్కడ ఏమి ఇచ్చాడు? టవర్స్ ఇచ్చాడు. సో అది ఆ పార్ట్ ఏ కాబట్టి ఏ. ఆర్డర్ అవును, బట్ అబౌట్ 30% ఆఫ్ ద వరల్డ్ లో తప్పలేదు. ఓకే, ల్యాండ్ ఏరియా దేర్ ఫోర్ దే ఆర్ డిసప్పేరింగ్ ఎట్ అన్ అలార్మింగ్ రేట్ లో తప్పలేదు. సో ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ న్యూ ఏజ్ ఇండియన్ టెక్ స్టార్టప్స్. టెక్ స్టార్టప్స్ అంటే ప్లూరల్ కదండి, మరి ఏముండాలి అక్కడ? న్యూ ఏజ్ ఇండియన్ టెక్ స్టార్టప్స్ అనేది ప్లూరల్ కాబట్టి రెండో పార్ట్ లో ఏముండాలి? ఆర్ ఉండాలి. సో బి తప్పు. ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా, ప్రాసెస్ ఇన్నోవేషన్స్ టు అదర్ కంట్రీస్, అంతా బాగానే ఉంది. ఇప్పుడు చూడండి సత్య గారు, ఒకసారి చదవండి. ఇక్కడ ఆబ్వియస్లీ అక్కడ యాన్ ఉండకూడదు, ప్రీమియం ఉండాలి. ఓవర్ ద టాప్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు రీచ్. ఇందులో మళ్ళీ చాలా మిస్టేక్స్ అనిపిస్తున్నాయి. చూడండి, ఓవర్ ద టాప్ ఇస్ ద ప్లాట్ఫామ్, ఓకే, టు రీచ్ యువర్ టార్గెట్ ఆడియన్స్, నాట్ టార్గెటెడ్ ఆడియన్స్. మళ్ళీ చెప్తాను చూడండి, ఓవర్ ద టాప్
ఓవర్ ద టాప్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఎందుకుందంటే నేమ్ ఆఫ్ ద కంపెనీ అన్నమాట. ఓకేనా? ఈజ్ ద ప్లాట్ఫామ్. ఓటీపీయా? ఓటీటీయా? ఓ ఓటీటీ మీనింగ్ అదా? ఓ నైస్. ఓవర్ ద టాప్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు రీచ్ యువర్ టార్గెట్ ఆడియన్స్. టార్గెటెడ్ ఆడియన్స్ కాదు. ఓకే, టార్గెట్ ఆడియన్స్ డైరెక్ట్లీ with with over the top of the platform reaching your target audience directly with their consent. With your consent కాదు, with their consent, and delivering a premium video experience. Okay, who you control కాదు, వీడియో ఎక్స్పీరియన్స్ విచ్ యూ కంట్రోల్. బా ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో. రైట్ లేదు, ఆల్ ఆర్ ఇన్ కరెక్ట్. అయితే ఇది కరెక్ట్ గా ఇచ్చాడు, మిగతా ఆటో కరెక్ట్ అయిపోయామో చేస్తున్నప్పుడు. వాటర్ స్పోర్ట్స్ ఇస్ అ వెరీ ఫన్ కాదు, వెరీ ఫనీ వే టు గెట్. ఇట్స్ అ ఫనీ వే టు గెట్ ఎక్సర్సైజ్ and water sports, and they are all very diverse with each other. What are the mistakes? Water sports is a very funny ikkada oka mistake, way to get ikkada oka mistake, to getting kaadu, and they are all very diverse with each other. They are very diverse. They're diverse to each other. They're diverse with each other. Okay, choose chepta. They're diverse with each other, within each other, and at the same time similar. Give me 1 second. They diverse from one another. Diverse తర్వాత ఇప్పుడు ఫ్రమ్ రావాలి, డైవర్స్ విత్ రాదు. డైవర్స్ ఫ్రమ్ ఆగండి, రెండైతే ఈచ్ అదర్. ఓకే, అక్కడ ఏమన్నారు? ఫ్రమ్ వన్ అనదర్ రావాలి. గుర్తుపెట్టుకోండి, సత్య అండ్ సాగర్ ఆర్ షౌటింగ్ ఎట్ ఈచ్ అదర్. సత్య, సాగర్ అండ్ సాయి ఆర్ షౌటింగ్ ఎట్ వన్ అనదర్. ఇద్దరుంటే ఈచ్ అదర్, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే వన్ అనదర్. అండ్ డైవర్స్ తర్వాత ఎప్పుడు ఫ్రమ్ రావాలి. Water sports is a very funny way to get exercise, and they are all very diverse from one another at the same time, and at the same time similar. At the same time similar అంటే కరెక్ట్ అనుకుంటాను. అప్పుడు డి ఒక, అండ్ అట్ ద సేమ్ టైం సిమిలర్. ఇంకా అదొకటే ఉంది, ఇంకేం లేదు. సో ఒకసారి ఇన్స్ట్రక్షన్ చదవండి సత్య గారు. ఇప్పుడు ఇలా ఉంది సార్, 17 కి ఆప్షన్స్ ఇచ్చాడు. ట్రాన్స్పోర్టేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లివబిలిటీ ఆఫ్ కమ్యూనిటీ. అంటే ట్రాన్స్పోర్టేషన్ వల్ల, ట్రాన్స్పోర్టేషన్ ఒక మంచి రోల్ ప్లే చేస్తుంది, ప్రాధాన్యమైన రోల్ ప్లే చేస్తుంది అంటున్నాడు అనమాట. రోల్ ప్లే చేస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంపార్టెంట్ ప్లేస్ లో ఏం పెట్టచ్చు? ఇట్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ అని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ అనేది అంత ఫార్మల్ ఇంగ్లీష్ కాదు, క్రిటికల్ అనేది ఫార్మల్ ఇంగ్లీష్, అంతే తప్ప రెండింటికి పెద్ద తేడా అయితే లేదు. ఇప్పుడు మీరు దీన్ని ఇలా జాగ్రత్త చూసి, ఇప్పుడు ఒకసారి ఫాస్ట్ గా దీన్ని చదువుకోండి, మీ మనసులో వస్తుంది. ఇందులో అర్థం ఏముందో చూడండి. అదంతా ఏం మాట్లాడుతుంటే, ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది, జనాలకి ఎలా హెల్ప్ అవుతుంది, జనాలు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎలా వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. చదవండి. అందులో ఏ వర్డ్స్ తప్పు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు?
సత్య గారు ఆప్షన్స్ చూస్తే ఆన్సర్ ఇలా పెట్టేస్తారు, చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ కి క్రూషియల్ పెట్టారా, మీరు క్రిటికల్ పెట్టారా. ఇప్పుడు రెండో చూడండి, ట్రాన్స్పోర్టేషన్ అలౌస్ ఫర్ చూసారండి ఆప్షన్స్. ట్రాన్స్పోర్టేషన్ అలౌస్ ఫర్ ఎక్సెస్ అంటే ఎక్కువ, అడాప్ట్ అంటే దేనికైనా అలవాటు పడ్డం, యాక్సెస్ అంటే దేనికైనా యాక్సెస్ రావడం, అడాప్ట్ అంటే ఏదైనా కొత్త తీసుకోవడం. ఇప్పుడు మీరు చూడండి ఏమంటున్నాడు రెండోది బోర్డుది, ట్రాన్స్పోర్టేషన్ అలౌస్ ఫర్ డాష్ టు ఫుడ్. ఏమొస్తుంది, ఫుడ్ కి హెల్త్ కేర్ కి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కి జాబ్ ఆపర్చునిటీస్ కి యాక్సెస్ దొరుకుతుంది అంట ట్రాన్స్పోర్టేషన్ వల్ల. ఓకే, సో చాలా సులభంగా ఉంది కదా. ఇప్పుడు చూడండి లేబరస్ అండ్ అఫోర్డబుల్ కి దగ్గరలో ఉండేవాడు మీరు పట్టుకోండి. ఓకే, ఆ కాంటెక్స్ట్ లో లేబరస్ అండ్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు చూడండి లేబరస్ అండ్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్, మనం ఎఫిషియంట్ అండ్ ఎలా పెట్టుకుందాం, మనం ఎఫిషియంట్ అండ్ అఫోర్డబుల్, ఇంతే కదా. లేబరస్ అంటే ఏంటి, చాలా హార్డ్ వర్కింగ్ అని, అది అక్కడ కాంటెక్స్ట్ లో అర్థమే లేదు, మనం మాట్లాడుతుంది ట్రాన్స్పోర్టేషన్ కోసం. జాగ్రత్త వచ్చింది. సత్య గారు మీరు ఆన్సర్ చెప్పండి. అఫోర్డబుల్ తర్వాత ఏది హైలైట్ అయింది అక్కడ చదవండి. రూరల్ రెసిడెంట్స్ ఆర్ మోర్ రిలయంట్ ఆన్. మీరేమనుకుంటున్నారు, రిలయంట్ ఆన్ బదులు ఏం పెట్టచ్చు అనుకుంటున్నారు? అక్కడ ఆప్షన్స్ చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి సత్య గారు. మామూలుగా రిలయంట్ ఆన్ అంటే ఏంటి సింపుల్ ఇంగ్లీష్ లో, ఇప్పుడు జాగ్రత్త చూడండి. కానీ అది డిపెండెన్స్ ఉంది, రిలయన్స్ ఉంది, ఫ్లెక్సిబుల్ ఉంది, రిఫర్బిష్ ఉంది, ఏమీ సెట్ అవ్వట్లేదు. కాబట్టి అలా వదిలేయచ్చు. రిలయంట్ ఆన్ సరిపోయింది, ఎందుకు ఏది రిప్లేస్మెంట్ లేదు, అది కూడా బాగానే ఉంది కాబట్టి. 21 చూద్దామా. ఆటోమొబైల్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అర్బన్ సెషన్స్. ఇక్కడ ఏమంటున్నారు జాగ్రత్తగా రెండు పార్ట్స్ చూడండి. అర్బన్ కి రూరల్ కి కంపేర్ చేశాడు. సార్ మీరు కూడా డిఫెన్స్ లోనే చేశారా? చేశారు. సో మీరిద్దరు ఒకే కేటగిరీలో చేశారా? ఓకే, సో లెటెస్ట్ సే మీరు లెటెస్ట్ సే ఊరినే ఉదాహరణకి మీరు ఒక కమాండర్ ఆఫ్ సెయిలరే అనుకుందాం, ఇతను కూడా కమాండర్ ఆఫ్ సెయిలరే అనుకుందాం. అప్పుడు అతను మీకు ఏమవుతారు? ఓకే, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కి ఒకరికొకరు ఏమవుతారు? కౌంటర్ పార్ట్స్ అవుతారు. కౌంటర్ పార్ట్ అవుతారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, రూరల్ రెసిడెంట్స్ కోసం అర్బన్ రెసిడెంట్స్ కోసం మాట్లాడుతున్నారు. రూరల్ లో అందరూ కూడా, ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వచ్చాను, క్లాస్ కి జమ్మున్న బ్యాటరీ వెహికల్ వేసుకొచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతున్నా ఆఫీస్ కి. ఓకే, అదే రూరల్ లో అయితే మన 9 గంటలకి వెళ్ళి బస్ స్టాప్ నుంచి కరెక్ట్ బస్ వస్తుంది, ఆ బాబాయ్ బాగున్నాను బస్సు మీదే నేను వెళ్తాను అనమాట. సో ఇక్కడికి అక్కడికి ఈ వీళ్ళకి వాళ్ళకి మారుతుందంట. సో ఏమొస్తుంది ఆన్సర్ ఒకసారి మీరు చెప్పండి. అర్బన్ సెషన్స్ అక్కడ రావాల్సింది. సో రూరల్ జనాలు అర్బన్ పీపుల్ ఎలా ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అవుతారో చెప్తారనమాట. సో పల్లెలో జనాలు బస్సుల్లో వెళ్తే, పట్టణంలో వాళ్ళు ఓన్ వెహికల్స్ మీద వెళ్తారు. వీళ్ళకి వాళ్ళు ఏమవుతారు? కౌంటర్ పార్ట్స్ అవుతారు. ఇందులో ఎవరికైనా అర్థం కాని లైన్ ఏమైనా ఉందా? సరే, ఈ లైన్ అర్థం ఏంటి అని. ఓకే, సరే, ఇందులో అర్థం కాని లైన్ ఏమైనా ఉందా లేదా? చెప్పండి సార్. ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఏం పట్టుకోవాలి, ఏదైనా స్పెల్లింగ్ కానీ గ్రామటికల్ గా ఇన్అప్రోప్రియేట్ గా ఉందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి. జాగ్రత్త చూసి సాగర్ మీరు ఆగాలి, ఉప్పు పట్టాలి. సాయి, సత్య గారు, ఇందులో ఒక దాంట్లో స్పెల్లింగ్ ఎర్రర్ ఉంది, ఏంటది? వెరీ గుడ్, కంటెంపరీ స్పెల్లింగ్ తప్పు, కాబట్టి ఆన్సర్ సి, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, critics of government policy argue that the new measures introduced to fight crime are simply papering over the cracks. జాగ్రత్త చూడండి.
ఆబ్వియస్లీ స్పెల్లింగ్ GOVRNMENT. మన ఓవర్లుక్ అసలు స్పెల్లింగ్ ఎర్రర్ అంటేనే జాగ్రత్తగా అక్షరం అక్షరం చూసుకోవాలి. However, gradual may be the growth of confidence that the credit requires still more time to arrive at maturity. అన్ని స్పెల్లింగ్స్ బాగున్నాయి కాబట్టి అక్షరాక్షరం చూసాక ఎర్రర్ లేదు. సాయి సరదాగా నెక్స్ట్ వన్ చెప్పు, నువ్వు ఇందులో ఎర్రర్ ఉంది. వెరీ గుడ్. మీ ఆన్సర్ ఏంటి? 4 అంటే ABCDనా? బట్ అది స్పెల్లింగ్ సరిపోయింది. ఒకరిని కుర్చీలోంచి దించేయడాన్ని ఏమంటారు? ఇది ఏమంటావు దీన్ని? సీట్. అప్పుడు అది సిట్టింగ్ రాకూడదు, అన్సీటింగ్ రావాలి. SCAT రావాలి. అన్సీటింగ్ అంటే కుర్చీలోంచి దించడం. ఎవరినైనా అన్సిట్టింగ్ కాదు, అన్సీటింగ్. ఓకేనా? ఫ్రాక్చర్స్ చూడండి, దే యూజువల్లీ ఫ్రాక్చర్స్ అపోజిషన్. అంటే మీరు చెప్పండి, అపోజిషన్స్ ఒకరితో ఎలా ఉంటారు? ఆయన ఏంట్రా తిడుతున్నావు అని గొడవ పెట్టేసుకుంటారు. ఫ్రాక్చ్ అంటే ఏదైనా బ్రేక్ రిలేటెడ్ అనమాట. ఊరికనే వాళ్ళ గొడవల్లోకి బ్రేక్అవుట్, ఊరికనే వాళ్ళ టెంపర్ బ్రేక్ అవుతా ఉంటది. ఫ్రాక్చర్స్ అంటే ఈజీగా గొడవ పెట్టుకునే తత్వం అనమాట. ఓకే, the usually fractures oppositions must be united behind a single candidate if there is to be any chance of unseating the. Okay, fractures must be united behind a single candidate. The argument చూడండి, the usually fractures oppositions must be united. ఆ గొడవ పెట్టుకున్న అపోజిషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కలాలండి. దేనికి? టు బి యునైటెడ్ బిహైండ్ ఎ సింగిల్ క్యాండిడేట్. ఒక క్యాండిడేట్ ని దృష్టిలో పెట్టుకొని. ఇఫ్ దెర్ ఈస్ టు బి ఎనీ ఛాన్స్ ఆఫ్ అన్సీటింగ్ ద రెజిమ్. ఓకే, ఎవరైనా ఒకడు గవర్నమెంట్ ని పడగొట్టి అలా ఏమైనా చేసే నేచర్ ఎవరికైనా ఒకడికి ఉంటే, ఓకే, అపోజిషన్స్ ఇద్దరు కూడా కలిసి వాడిని దించేయాలి అన్నట్టు అర్థం అలా వచ్చింది. బట్ మీకేమర్థం చెప్పండి. ద యూజువల్లీ ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సన్ యునైటెడ్ బిహైండ్ ఎ సింగిల్ క్యాండిడేట్. ఓకే, okay, so overall meaning I am trying to make sense. If there is to be any chance unseating the regime అంటే గవర్నమెంట్ దిగిపోవడం. గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయాలంటే వీళ్ళందరూ కలిసి రావాలి అన్నట్టు అర్థం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, లాస్ట్ 5 questions. సత్య గారు మీ ఆన్సర్ ఏంటి చూడండి. అంటే అసలు కంటెంట్ మంచిది పెట్టకపోతే దాన్ని ఎవరో పట్టించుకోరు, దాన్ని జనాలు వదిలేస్తారు దాన్ని అని దాని అర్థం. ఏమవచ్చు ఆన్సర్? దానికి ఎలాంటి స్పెల్లింగ్ ఎర్రర్స్ లేవు, ఎలాంటి గ్రామర్ ఎర్రర్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్ లేవు. దీన్ని ఆర్డర్ లో పెట్టండి. యాజ్ ద లైట్ ట్రావెల్స్ విత్ వెలాసిటీ ఆఫ్ తర్వాత ఏమొస్తుంది చెప్పండి. యాజ్ ద లైట్ ట్రావెల్స్ విత్ వెలాసిటీ ఆఫ్ తర్వాత ఏమొస్తుంది? అందులో వెలాసిటీ ఆఫ్ స్పీడ్ నెంబర్ చెప్పాలి కదా. వెలాసిటీ ఆఫ్ ఎక్కడ ఉంది అంటే ఏసీ కలిసి రావాలి కదా. ఏసీ ఎక్కడెక్కడ కలిసి ఉన్నాయి? ఇందులో ఉంది. అయితే ఆన్సర్ రెంట్లో ఒకటి అవ్వాలి. ఈని బిగినింగ్ గా పెడితే లైట్ ఫ్రమ్ యాజ్ లైట్ ట్రావెల్స్ అర్థం లేదు. ఏ కలిపితే అర్థం లేదు అంటే ఇదే ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ అలా మనకి ఏ హింట్ ఫస్ట్ దొరికితే చూసుకోవాలి. యాజ్ లైట్ ట్రావెల్స్ విత్ వెలాసిటీ ఆఫ్ అని చూడగానే మనకి ఆఫ్ తర్వాత స్పీడ్ రావాలి కాబట్టి స్పీడ్ సిలో ఉంది కాబట్టి ఏసీ కలిపి ఎక్కడ ఉన్నాయో చూశాను. ఏసీ ఏలో ఉంది, బిలో ఉంది.
అప్పుడు ఈఏ పేరు అవుతుందా ఏసీ పేరు అవుతుందా చూసాను, ఏసీనే పేరు అవుతుంది కదా. సో అందుకని ఏ లేపేసి బి నా ఆన్సర్ గా పెట్టుకున్నా. సాయి నెక్స్ట్ చెప్తావా? నీరజ్ మీ ఆన్సర్ చాట్ బాక్స్ లో పెట్టండి. సాయి మీ ఆన్సర్ ఏంటి? ఆ, అవునా? సి బాగుందా? ఏంటంటే ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ద గవర్నమెంట్ టు ఇంక్రీజ్. ఎప్పుడైతే ద గవర్నమెంట్ టు ఇంక్రీజ్ అన్న డ్యూటీ ఫ్రీ నాకు కనెక్ట్ అయిపోయింది. ద గవర్నమెంట్ టు ఇంక్రీజ్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆఫ్ క్రూడ్. ఇప్పుడు బీసీ ఒక పేరు ఎక్కడెక్కడ ఉన్నాయి? బీసీ ఎక్కడెక్కడ ఉన్నాయి? ద గవర్నమెంట్ టు ఇంక్రీజ్ డ్యూటీ ఫ్రీ ఎక్కడా లేవా? బీసీ ఇంక్రీజ్ ఇంక్రీజ్ ద కోటా. ఇంక్రీజ్ ద కోటా కూడా వచ్చింది. గవర్నమెంట్ టు ఇంక్రీజ్ ద కోటా ఫిక్స్డ్. అప్పుడు బిఈ రావచ్చు. బిఈ ఎక్కడ ఉన్నాయి? బిఈసిలో నీకు ఎక్కడ లేవు కదా. ఇప్పుడు నేను అవన్నీ ఒకసారి దగ్గర పెట్టి చూసుకుంటాను అనమాట. ఏంటి ఫస్ట్ ద అసోసియేషన్ డిమాండెడ్ ద గవర్నమెంట్ టు ఇంక్రీజ్ సరిపోయింది. ద గవర్నమెంట్ టు ఇంక్రీజ్ ద కోటా ఫిక్స్డ్ ఫర్ ఏంటి? కోటా ఫిక్స్డ్ ఫర్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఆఫ్ క్రూడ్ సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ కదా రావాలి. ఇక్కడ క్రూడ్ ఉంది, పైన ఆయిల్ ఉంది, అంతా సరిపోయింది. కాబట్టి మై ఆన్సర్ ఇస్ సి. చదవండి. అందరూ చేశారా? ద ప్రీవియస్ మంత్ డ్రివెన్ ద యుఎస్ గవర్నమెంట్ డేటా షోడ్ షార్ప్ ఇంక్రీజ్ ఇన్ ద. నాకు ఎందుకో బీసీ కనెక్ట్ అవుతున్నాయి. బీసీ ఎక్కడున్నాయి? బీసీ ఓన్లీ ఈలో ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి పెట్టి చూస్తా. ఇంకెక్కడ సిలో కూడా ఉందా? సిలో కూడా ఉంది. సి గాని అప్పుడు ఈ గాని అవుద్ది. మీ ఆన్సర్ ఏం పెట్టారు? ఇయా. అప్పుడు చూస్తా. ద యుఎస్ గవర్నమెంట్ డేటా షోడ్ ఓకే a sharp increase in the consumer price index from the previous month driven okay by the rise in gasoline prices. ఓన్లీ దీనికే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అంటే ఒక సెంటెన్స్ రావాల్సిన స్ట్రక్చర్ దీని నుంచే ఫామ్ అయింది కాబట్టి అది నా ఆన్సర్. సో ఎప్పుడు కూడా మీరు టెక్నికల్ గా ఆన్సర్ ఏ సెంటెన్స్ పార్ట్స్ ఎక్కడ వస్తున్నాయి చూసుకోండి. యూ విల్ ఈజీలీ డూ ఇట్. 30. River turning it into a toxic. Plastic bags and milk bottles is water body downstream, increasingly gauging the polythene from discard. EB అవుతుందా? ఏంటి? పాలిథీన్ ఫ్రమ్ ద డిస్కార్డెడ్ ప్లాస్టిక్. ఓకే వెరీ గుడ్. ఈబి ఫామ్ అయింది కాబట్టి అదొక మ్యాండేటరీ పేర్. ఈబి ఎక్కడున్నాయి? ఓన్లీ సిలో ఉందా? అయితే అదే మన ఆన్సర్. పాలిథిన్ ఫ్రమ్ ద డిస్కార్డెడ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అండ్ మిల్క్ బాటిల్స్ ఈజ్ ఈబి ఒక మ్యాండేటరీ పేరు కాబట్టి అది ఓన్లీ సిలో ఉంది కాబట్టి సి మన ఆన్సర్. ఇప్పుడు అన్ని పెట్టి చూడండి. ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఓకే ఇంకొక పేపర్ ఉంది, ఫాస్ట్ గా అయిపోద్ది. ఎనీ డౌట్స్? నీరజ్ ఇంకొక పేపర్ ఉంది, ఒకసారి జాయిన్ అవ్వండి 5 minutes లో.